వేసవి అనగానే మనకు గుర్తుకు వచ్చేవి తాటి ముంజలు. మండే ఎండల్లో వేసవి తాపం వడదెబ్బ నుంచి తక్షణ ఉపశమనం కోసం తాటి ముంజలు ఇష్టపడిన వారంటూ ఉండరు. కేవలం వేసవి కాలంలోనే దొరికే ఈ న్యాచురల్ ఫ్రూట్స్ గ్రామాలు పట్టణాల్లో సైకిల్ మీద అమ్మకాలు చేస్తూ వందల మంది కనిపిస్తూ ఉంటారు. ప్రధాన రహదారుల్లో చెట్టు కింద తాటి గెలలు తెచ్చి అక్కడికక్కడే కోసి ముంజలు అమ్ముతూ ఉంటారు. వేసవిలో రోజుకు కనీసం 1000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు ఆదాయం పొందుతూ ఉంటారు. కానీ ఈ వేసవి కాలం లేదని, అలా రాలేదని వ్యాపారులు వాపోతున్నారు. కేవలం వేసవి కాలంలోనే దొరికే ఈ తాటి ముంజలకు డిమాండ్ ఎక్కువ. ఇవి తినడం వల్ల ఆరోగ్యం చాలా మెరుగుపడుతుందంటూ డాక్టర్లు సలహాలు ఇస్తూ ఉంటారు. ఏలూరు జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఉంగుటూరు, ద్వారకా, తిరుమల తదితర మండలాల నుంచి తాటి ముంజలు తెచ్చి వ్యాపారస్తులు వివిధ ప్రాంతాలలో విక్రయిస్తూ ఉంటారు. ఈ వేసవి ఆరంభం నుంచి వర్షాలు, మబ్బులతో వాతావరణం పూర్తిగా చల్లబడడంతో ప్రజలు తాటి ముంజలు కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపలేదనే చెప్పుకోవచ్చు. ఎండలు తీవ్రంగా ఉండే మే నెల 2వ వారం నుంచి వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. రోహిణి కార్తె ఎప్పుడు వస్తుందో కూడా తెలియని విధంగా వాతావరణం చల్లబడడంతో తాటి ముంజల వ్యాపారం పూర్తిగా చతికిలబడింది. రోజు మధ్యాహ్నానికి తాటి ముంజలన్నీ అమ్ముకుని ఇంటికి వెళ్లే వారమని ఏడాది రోజంతా అమ్మినా సగం ముంజలు మిగిలిపోవడంతో వాటిని పారవేస్తున్నామని వ్యాపారస్తులు గగ్గోలు పెట్టే పరిస్థితి. ప్రతి ఏడాది మధ్యాహ్నంలోపు మా పెట్టుబడి తీసేగా సుమారు 1500 నుంచి 2000 వరకు సంపాదించే వాళ్ళమని, ఈ ఏడాది మాత్రం 1000 రూపాయలు కూడా ముంజుల విక్రయం జరగలేదన్నారు. వర్షాలు మంచి టైంలో వర్షాలు పెట్టుకున్నాయి, సరిగ్గా అయిపోయాక అప్పుడు ఎండలేదు. ఎప్పుడైతే 4-5 చెట్లు ఎక్కాకే చాలా ప్రత్యేకంగా మళ్ళీ ఇలా వదిలించడానికి మళ్ళీ ఒక మంచి పెట్టుబడి కూడా మన 5 రకాలు చూస్తే కాదు. వేసవి కాలంలో చిరు వ్యాపారుల జీవన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, పెట్టిన పెట్టుబడికి వ్యాపారంలో రాబడి చాలా తక్కువగా ఉందని పలువురు చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గం అమ్మపాలెం గ్రామానికి చెందిన జయరాజు ఏలూరు నగరంలోని మినీ బైపాస్ వద్ద ముంజల వ్యాపారం చేస్తున్నాడు. ఈ వ్యాపారం ఎండాకాలంలో బాగానే సాగిందని, అయితే ఇటీవల వర్షాలు ఎక్కువగా కురిసినందువల్ల ముంజలు ముదిరిపోయి వ్యాపారం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాయల చెట్ల నుండి దిగుబడి చేసుకుని ఏలూరు నగరానికి చేరుకోవడానికి ఆటో అయితే 200 రూపాయలు, మోటార్ బైక్ అయినా రాను గోను 200 రూపాయలకు పైగా ఖర్చవుతుందని అన్నారు. రోజు మొత్తం మీద ఈ వ్యాపారంలో 1500 రూపాయల వరకు వస్తాయని తెలిపారు. కుటుంబ పోషణ, పిల్లల చదువులు తన జీవన వృత్తి మీద ఆధారపడి ఉన్నాయని జయరాజు తెలిపారు. సంవత్సరం కాయలు వర్షాలు పడటం వల్ల ముదిరిపోయింది. జనలకు బాగా అందరూ కొంటున్నారండి. పిల్లలు పెద్దలు కూడా ఎక్కువ తింటున్నారు. కొంతమంది ఏమో నరుకున్నారు, కొంతమంది నరుకున్నారు. అడిగి నరికితే కొంతమంది ఏమో పెద్దగా నరుకున్నారు. మాకు 2 గెలలు అక్కడ తిట్టాలని అంటారు. ప్లస్ ఏంటంటే కాయలు కూడా తయారైపోయింది. మొత్తం ఒకసారి ముదిరిపోయింది. ముదిరిపోకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైనా బాగానే ఉండదు. ఇప్పుడైనా బాగానే ఉండదు. అంటే మొన్న వర్షానికి మొత్తం చాలు వాటర్ తాగేస్తాయి కదా. ఈ చెట్టులో ఉన్న చెరువుల్లో ఉన్న వాటర్ తాగేసారు. తాగింది ఎప్పుడుగా తయారైపోయి ముదిరిపోయి ముందులో అనేది తాటిపళ్ళు అనేది చాలా మంది తీగలు గత ఏడాది కంటే ఈ ఏడాది విక్రయాల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వర్షాలు పడడం వల్ల ముదిరిపోయిన తాటి ముంజలు ఎవరూ కొనుగోలు చేయట్లేదు అంటూ రోజువారీ పెట్టుబడి తీసేగా 500 నుంచి 600 వస్తే చాలని చిరు వ్యాపారస్తులు తెలిపారు.
వచ్చే ఏడాదైనా ఈసారిలా కాకుండా మంచిగా వ్యాపారం జరగాలని వారు ఆశిస్తున్నారు. వీటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న మాకు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.